నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో ఇలా కొన్ని లగ్నాల వారికి చంద్రమండల యోగం 200% వర్తిస్తుంది. అఖండ ధనయోగాలు డిగ్రీల ప్రకారం తెలిస్తే ఇంకా షాక్ అవుతారు. ఈ బృహత్ పరాశర హోరాశాస్త్రం ప్రకారం అత్యంత శక్తిమైన ధనయోగాలలో చంద్రమంగళ యోగం ఒకటి. అయితే ఈ యోగం అందరికీ ఒకేలా ఎందుకు పనిచేయదు? ముఖ్యంగా మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు, మీన లగ్నాల వారికి ఏ ఏ స్థానాల్లో ఏ ఏ ఇళ్లల్లో ఈ కలయిక ఉంటే 200% తిరుగులేని సంపదను ఇస్తుంది. గ్రహాల డిగ్రీలు ఎలా వాడాలి, పూర్తి జాతక విశ్లేషణను ఉదాహరణతో ఈ వీడియోలో సరళంగా తెలుసుకుందాం. మీ జాతక వివరాలను కింద కామెంట్లో పెట్టండి. ఇది అయితే ముందుగా నమస్కారం. చాలామంది జాతకంలో చంద్రుడు, కుజుడు కలిసి ఉన్నా కూడా ఆశించిన ధనం రావడం లేదు, వ్యాపారాలు కలిసి రావడం లేదు అని బాధపడుతూ ఉంటారు. ఇది పరాశర మహర్షి తన హోరాశాస్త్రంలో ఈ అద్భుతమైన రహస్యాలు చెప్పారు. కేవలం గ్రహాలు కలిసి ఉంటే సరిపోదు, ఆ లగ్నానికి ఆ గ్రహాలు మిత్రులై ఉండాలి. అలాగే వాటి మధ్య ఉన్న డిగ్రీలు బలం కూడా చాలా ముఖ్యం అనేది పరాశర హోరాశాస్త్రంలో తెలిపారు. ముఖ్యంగా మేష లగ్నం, కర్కాటక లగ్నం, సింహ లగ్నం, వృశ్చిక లగ్నం, ధనస్సు లగ్నం, మీన లగ్నం, ఈ 6 లగ్నాల వారికి మాత్రం ఈ యోగం ఉంటే అది 200% అఖండ రాజయోగాన్ని ఇస్తుంది అనేది శాస్త్రంలో చెప్పబడింది. ఈరోజు వీడియోలో అసలు చంద్రమంగళ యోగం అంటే ఏంటి, అది కోటీశ్వరుడిని చేసే రేంజ్లో పనిచేయాలంటే ఏ లగ్నానికి ఏ ఏ స్థానాల్లో ఈ కలయిక కలిసి ఉండాలి, గ్రహాల డిగ్రీలు ఎలా ఉండాలి వాటి మధ్య అనే పూర్తి జ్యోతిష్య విశ్లేషణను ప్రాక్టికల్గా చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే చంద్రమండల యోగం అంటే ఏంటి? మొదటగా మీ కుండలీలో ఓపెన్ చేయండి కుండలిని. మీ జాతకంలో ఏదో ఒక గడిలో చంద్రుడు, కుజుడు ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండాలి, లేదా ఒకరినొకరు 1/7 యాక్సిస్లో చూసుకుంటూ ఉండాలి. ఇక సమసప్తమ దృష్టి అంటారు కదా, ఎదురుగుండా చంద్రుడు మనస్సుకు, ఆలోచనలకు కారకుడైతే కుజుడు ధైర్యానికి, వేగానికి, యాక్షన్కు మరియు భూమికి కూడా కారకుడవుతాడు. చంద్రుడి ఆలోచనకు కుజుడి వేగం తోడైనప్పుడు అద్భుతమైన సంపాదన, వ్యాపార విజయాలు లాభిస్తాయి వారి జీవితంలో. ఇక ఏ ఏ లగ్నాల్లో ఏ ఏ స్థానాల్లో ఉంటే ఈ 200% ఫలితం లభిస్తుంది వారికి, జాతకులకి? పరాశర శాస్త్రం ప్రకారం నేను చెప్పిన ఈ 6 లగ్నాల వారికి కూడా ఈ చంద్ర కుజలు ప్రాణ స్నేహితులు అవుతారు. వీరికి ఏ ఏ ఇళ్లల్లో ఏ కలయిక ఉంటే 200% పవర్ఫుల్ ధనయోగం పడుతుందో ఇప్పుడు ఉదాహరణలతో చూద్దాం. మేష లగ్నం మరియు వృశ్చిక లగ్నం రెండిటికి కూడా కుజుడే అధిపతి. కుజ లగ్నాలు ఇవి. అయితే ఉత్తమ స్థానాలు 1వ ఇంట్లో ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు కానీ, 4వ ఇల్లు సుఖస్థానంలో కానీ, 5వ ఇల్లు పూర్వపుణ్య స్థానంలో కానీ, 9వ ఇల్లు భాగ్యస్థానంలో కానీ, 10వ ఇల్లు రాజ్యస్థానంలో కానీ, 11వ ఇల్లు లాభాల స్థానంలో కానీ ఈ 2 గ్రహాలు కలయిక ఉంటే అది 200% రాజయోగాన్ని ఇస్తుంది ఆ జాతకులకి. ఏది మేష లగ్నానికి, వృశ్చిక లగ్నానికి కూడా. ఉదాహరణగా మేష లగ్నానికి 4వ ఇల్లు కర్కాటక రాశి అవుతుంది. కర్కాటకంలో చంద్రుడు స్వక్షేత్రం, కానీ కుజుడు అక్కడ నీచపడతాడు. కుజుడికి నీచ స్థానం అది. అయితే చంద్రుడితో కలిసి ఉన్నందువలన శుభగ్రహంతో ఇక్కడ నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది. వీరు రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్ రంగాల్లో కింగ్ మేకర్ అవుతారు. 100 ఎకరాల భూములు, లగ్జరీ ఇళ్ళు సంపాదిస్తారు ఈ కలయిక ఉన్నవాళ్ళు. ఇక కర్కాటక, సింహ లగ్నాల వారికి ఏ స్థానాల్లో ఉంటే ఎలా అనేది, ఉత్తమ స్థానాలు ఏవి అంటే కనుక 1వ ఇల్లు లగ్నం, 2వ ఇల్లు ధనస్థానం,
5వ ఇల్లు పూర్వపుణ్యస్థానం, 9వ ఇల్లు భాగ్యస్థానం, 10వ ఇల్లు లాభస్థానాల ఇల్లు. ఈ ఇళ్లల్లో ఈ కలయికలు ఉన్నప్పుడు కర్కాటక సింహ లగ్నాల వారికి సింహలగ్నం కుజుడు భాగ్యాధిపతి అవుతాడు, సుఖాధిపతి అయ్యి అత్యంత పవర్ఫుల్ యోగకారకుడు అవుతాడు సింహలగ్నానికి కుజుడు. వీరి జాతకంలో 5వ ఇల్లు ధనస్సు రాశి లేదా 9వ ఇల్లు మేషరాశి అవుతుంది. చంద్రుడు కుజుడు కలిసి ఉంటే వీరికి పూర్వీకుల ఆస్తి అద్భుతంగా కలిసి వస్తుంది, లేదా షేర్ మార్కెట్, ట్రేడింగు, సినిమా లేదా పెద్ద బిజినెస్ నెట్వర్క్ వాటి ద్వారా ఊహించని సంపాదనను పొందుతారు అనేది సూచిస్తుంది శాస్త్రంలో. ఇక ధనుసు లగ్నం, మీన లగ్నాల వారికి గురు లగ్నాలు ఇవి. గురు ఆధిపత్యం వహించే లగ్నాలు ఈ రెండు. ఉత్తమ స్థానాలు వీటికి కూడాను ధనుసు లగ్నానికి, మీన లగ్నానికి కూడా 1వ స్థానం ఇల్లు, 2వ స్థానం ధనస్థానం, 5వది పూర్వపుణ్యస్థానం, 9వ ఇల్లు భాగ్యస్థానం, 10వ ఇల్లు రాజ్యస్థానం, 11వ ఇల్లు లాభాల స్థానం. అయితే ఉదాహరణకి మీన లగ్నానికి కుజుడు 2వ ఇంట్లో ధనం మరియు 9వ ఇల్లు భాగ్యాధిపతి అవుతాడు. మీన లగ్నానికి 2వ స్థానం మేషరాశి అధిపతి, 9వ స్థానం అధిపతి వృశ్చిక రాశికి అధిపతి కుజుడే. కాబట్టి ధనస్థానాధిపతి భాగ్యాధిపతి కూడా కుజుడే అవటం వల్ల ఈ 2వ ఇల్లు మేషరాశిలో కానీ 11వ ఇంట్లో లాభస్థానంలో కానీ ఉంటే ఈ కలయిక వీరు పుట్టినప్పటి కంటే కూడా ఎదుగుతున్న కొద్దీ గొప్ప మార్పులు రూపాయలు ఎక్కువగా సంపాదిస్తారు. మల్టిపుల్ బిజినెసెస్ నడుపుతారు. వీరి మాట ద్వారా సమాజంలో పెద్ద ఇన్ఫ్లుయెన్స్ని సంపాదిస్తారు, క్రియేట్ చేస్తారు. ఈ క్రియేటర్స్ అనేది కూడా ప్రూవ్ చేసుకుంటారు వారి జీవితంలో ఇలాంటి దీనికి ఉన్నప్పుడు. ఇక అత్యంత ముఖ్యమైన రహస్యం ఏంటంటే పరాశర మహర్షి చెప్పింది, ఈ స్థానాల్లో ఈ గ్రహాలు కలిసి ఉన్నంత మాత్రాన ఈ యోగాలు, ధనయోగాలు, ఈ రాజయోగాలు కలగవు అన్నంత మాత్రాన. ఇంకొక సీక్రెట్ అసలు ఉంది. ఆ సీక్రెట్ ఏంటి అంటే అప్పుడు అసలైన మ్యాటర్కి వద్దాం. ఇప్పుడు ఈ స్థానాల్లో గ్రహాలు ఉన్నా కూడా వాటి పక్కన ఉండే డిగ్రీలను సరిగా చూడాలి, సరి చూసుకోవాలి. అంటే చంద్రుడు కుజుడు మధ్య వ్యత్యాసం 5 డిగ్రీల నుండి 10 డిగ్రీల లోపు ఉంటేనే ఆ ఫలితం వర్తిస్తుంది, ఆ రూల్ వర్తిస్తుంది, అదనమాట. ఆ నియమం అనేది వర్తిస్తుంది. 15 సపోజు చంద్రుడు 12 డిగ్రీల్లో ఉండి కుజుడు 15 డిగ్రీల్లో ఉంటే వీరిద్దరూ చాలా క్లోజ్ కంజంక్షన్లో ఉన్నట్టు. అప్పుడే ఈ యోగం 200% పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఒకవేళ వీరి మధ్య దూరం 20 డిగ్రీలు దాటితే యోగ బలం తగ్గిపోతుంది అనేది సూచించడం జరిగింది శాస్త్రంలో పరాశర మహర్షి. ఇక రూల్ 2, దీంట్లోనే రూల్ 2 ఎట్లా అప్లై చేశారంటే మహర్షి బాల్యావస్థ ఒకటి, మృతావస్థ ఒకటి. ఏ గ్రహమైనా సరే 0 నుండి 2 డిగ్రీల లోపు బాల్యావస్థ అంటారు. అలాగే 28 డిగ్రీల నుండి 30 డిగ్రీల వరకు మృతావస్థ అంటారు. ఈ డిగ్రీలలో ఉంటే బలం ఉండదు. ఒకవేళ ఈ కలయిక చంద్రుడు కుజుడు కలిసి ఈ పై స్థానాల్లో చెప్పబడిన పై స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ డిగ్రీల తేడాలో ఉంటే గనక ఈ బాల్యావస్థలో ఉన్న డిగ్రీలు, మృతావస్థలో ఉన్న డిగ్రీలలో కలిసి ఈ యోగం ఉంటే ఆ బలం పనిచేయదు. అది డిగ్రీల రహస్యం. ఇక గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చంద్రమంగళ యోగం ఉన్నవారు చాలా దూకుడుగా ఉంటారు. వీరు డిగ్రీలు చాలా క్లోజ్గా ఉంటే వీరికి ఇంకా కోపం ఎక్కువగా ఉంటుంది, మొండుతనం ఎక్కువ, డబ్బు సంపాదించాలనే కసిలో ఒక్కోసారి బంధాలను కూడా నిర్లక్ష్యం చేస్తారు. కాబట్టి ఈ యోగం ఉన్నవారు కాస్త సహనంతో ఉండటం అలవాటు చేసుకోవాలి. అప్పుడే బంధాలు, బాంధవ్యాలు, బంధుత్వాలు అన్నీ కూడా నిలుస్తాయి అనేది, సొంత ఫ్యామిలీ అనేది దూరం అవ్వకుండా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. మళ్ళీ చూశారు కదా, ఈ 6 లగ్నాల వారికి చంద్రమండల యోగం ఒక వరం లాంటిది. మీది ఈ 6 లగ్నాలలో ఏ లగ్నం, మీ జాతకంలో ఈ 2 గ్రహాలు ఏ స్థానాల్లో కలిసి ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేయండి,
మీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ గ్రూప్స్లో. ఇలాంటివి మరెన్నో ఇంట్రెస్టింగ్ జ్యోతిష్య విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.